బ్రాహ్మణుల అభివృద్ధి లక్ష్యంగా సహాయ సహకారాలు అందించడమే ధ్యేయంగా ఏర్పాటైంది మరో బ్రాహ్మణ సంఘం. భాగ్యనగరంలో పురుడు పోసుకున్న ఈ సంఘం తెలుగు రాష్ట్రాల్లో విస్తరించబోతుంది. మహానగరంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో తమ యొక్క కార్యవర్గాన్ని కూర్పు చేసుకున్న ఈ సంఘం సంక్షేమ వేదిక అధ్యక్షులైన ఏవిఆర్ మూర్తి గారిని ఈ వారం మనం విప్రనేతగా పరిచయం చేస్తుంది మన AB6 న్యూస్. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. మా AB6 న్యూస్ విప్రనేత కార్యక్రమం ద్వారా మిమ్మల్ని వాళ్ళ సమస్త బ్రాహ్మణ లోకానికి పరిచయం చేయబోతున్నాం సార్. చాలా సంతోషం తల్లి. ఈ విప్రనేత కార్యక్రమం ద్వారా నన్ను మా బ్రాహ్మణ సంఘాలకి, మా బ్రాహ్మణ శ్రేష్ఠులకి, బ్రాహ్మణ సోదరిమణులకి పరిచయం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా ఈ AB6 న్యూస్ ఛానల్ ఓన్లీ బ్రాహ్మణుల కోసం, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం, చాలా ధైర్యంతో కూడుకున్న పని. ఈ విషయం తెలిసి మేమే శ్రీకాంత్ గారిని వెతుక్కుంటూ AB6 న్యూస్ ఛానల్ వెళ్ళడం జరిగింది. చాలా సంతోషం తల్లి. మూర్తి గారు, మీరు ఎక్కడి వారు, మీ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది చెప్పండి సార్. మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర మల్లవరం చెప్పి గ్రామం. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులు అల్లంల సత్యనారాయణమూర్తి, సుభద్రమ్మ దంపతులకు జన్మించినవాడిని నేను. అందులో మా నాన్నగారికి ఎక్కువ సంతానమ్మ, 5 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. అందులో నేను 3వ వాడిని, మగపిల్లాడిని. మగపిల్లల్లో పెద్దవాడిని. ఈ అధిక సంతానం వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. జీతం తక్కువ, సంతానం ఎక్కువ వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల ఎక్కువగా చదివించలేకపోయారు. అయినప్పటికీ కూడా మేము నాన్నగారి దగ్గర చదివించలేకపోయినప్పటికీ కూడా సంస్కారం నేర్పారు మా తల్లిదండ్రులు. దాన్నే పెద్ద విద్యగా మేము భావిస్తూ SSC వరకు మాత్రమే నేను చదువుకున్నాను. అదేనా మా ఊర్లో 7th క్లాస్ వరకునే ఉండేది. ఆ తర్వాత మా మామగారు, మా మేనమామ అయినటువంటి మహేంద్రవాడ రామమూర్తి గారు మాకు SSC వరకు విద్య నేర్పించడం జరిగింది. ఆ తర్వాత SSC అయిన తర్వాత నాకు ఎక్కువ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలన్న తపన ఎక్కువగా ఉండేది. అందువల్ల గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఒక సంస్థను స్థాపించి, ఆ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల యొక్క మన్నలను పొందుతూ ఈ విధంగా ఈ రోజు వరకు కూడా అనేక కార్యక్రమాలు చూస్తూ ప్రజల మన్నలను పొందుతున్నాం. ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాలతో కలిసి మీరు పని చేయకుండా కొత్తగా సంఘం ఏర్పరచడానికి గల కారణం ఏంటి సార్? అమ్మ, మీరు అన్నట్టుగా ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ ఉండడమే కాదు, అన్ని సంఘాల్లో కూడా నేను అనేక బాధ్యతలు తీసుకుని నిర్వహించాను. ప్రతి సంఘంలో, అన్ని సంఘాలు చూశాను. మన బ్రాహ్మణులు ఎంతో బీదరకంలో ఉన్నారు. మన బ్రాహ్మణులు యాక్చువల్గా కోటీశ్వర్లు ఉన్నారు, కూటికి లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని బ్రాహ్మణ సంఘాలు ఉన్నప్పటికీ కూడా అన్ని బ్రాహ్మణ సంఘాలు వారు విధులను చక్కగా నిర్వర్తిస్తూ బ్రాహ్మణుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. కానీ బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా వివాహ పరిచయ వేదికలు, కార్తీక మాసంలో వన సమారాధన 2 కార్యక్రమాలు అద్భుతంగా అన్ని బ్రాహ్మణ సంఘాలకి కూడా మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా బ్రాహ్మణులు ఈ రోజు నాటికి కూడా ఇంకా వెనకబడితే ఉన్నారు. సరే, ఏదో ఒకటి చెయ్యాలి. పాపం మిగతా సంఘాలు అన్నీ కూడా వారు వయసు ప్రభావం వల్ల కానీ, ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ మన బ్రాహ్మణులందరికీ కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా చాలా వెనుకబడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. మా సంక్షేమ వేదిక ఏమిటంటే ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడి ఉన్న నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలను వెతికి వారికి ఆర్థికంగా సహాయం చేయాలన్నది ఒకటి. ముఖ్యంగా ఈ వివాహ పరిచయ వేదికలు గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రతి బ్రాహ్మణ సంఘం పెడుతూనే ఉన్నాయి. వివాహ పరిచయ వేదికలు పెడుతున్నాయి కానీ వివాహాలు అయిన జంటలను ఒకటి కూడా పరిచయం చేయలేదు ఇంతవరకు. మరి ఎక్కడ లోపం? వివాహ పరిచయ వేదిక సమన్వయకర్తల లోపమా, అటు ఉద్యోగం కాని యువకుల లోపమా? అది తెలియట్లేదు ఇంతవరకు. ముఖ్యంగా 33 సంవత్సరాలు దాటినటువంటి యువకులకు పెళ్ళిళ్ళు అవ్వడం చాలా కష్టంగా ఉంది. అందులోనూ అతి ముఖ్యంగా పురోహితులకు అసలు పెళ్ళిళ్ళే అవ్వటం లేదు. అవుతాయా అవ్వవా అన్న ఆలోచన కూడా ఉంది మనకి. చాలా ఇబ్బంది పడుతున్నారు. పురోహితుడికి పిల్లనివ్వాలంటే మన బ్రాహ్మణ
కుటుంబాలన్నీ కూడా వెనకాడుతున్నాయి. ఒక పురోహితుడిగా ఉన్న వాళ్ళు సైతం వాళ్ళ పిల్లని పురోహితుడికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఈ రోజుల్లో. పిల్లలు యూత్ కూడా అసలు పురోహితుని చేసుకోవటానికి కూడా ఇష్టపడట్లేదు. ఇదంతా డబ్బు మహిమమ్మ. అమెరికాలో అడుక్కున్న వాడికైనా పిల్లనిస్తున్నారు, కానీ పురోహితుడు అంటే పురానికి హితం కోరేవాడు. గ్రామాన్ని మొత్తానికే హితం కోరే బ్రాహ్మణుడికి పిల్లనిస్తే అమ్మాయిని ఎంత చక్కగా చూసి అమ్మాయి హితం కోరడా, భార్య హితం కోరడా? అటువంటి పురోహితుని కూడా పిల్లని ఇవ్వడానికి బ్రాహ్మణ కుటుంబాలు ఎందుకు వెనకాడుతున్నాయో నాకు అర్థం కావటం లేదు ఇంతవరకు. ఏమైనా సరే అటు 33 సంవత్సరాలు దాటిన యువకులకు, పురోహితులకు మెయిన్ వారికి వివాహం చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ వేదిక ద్వారా అన్న గట్టి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అయితే మీరు అడగచ్చు, ఇన్నాళ్ళ నుంచి లేని ఈ విధంగా మీరు ఏ విధంగా వారికి వివాహం జరిపేలా చేస్తారని మీ ఆలోచన ఏంటి అని అడగచ్చు. ఇక్కడ కాదమ్మా, మన ఉత్తరప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ వివిధ రాష్ట్రాల్లో అతి నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. ఎటువంటి పేదరికం అంటే వాళ్ళ ఆడపిల్లలకు కూడా వివాహం చేయలేనటువంటి స్తోమత లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఏదో బ్రాహ్మణ సంక్షేమ వేదిక పెట్టాము, ఏదో 2 కార్యక్రమాలు చేసాము అన్నట్టు కాకుండా అవసరమైతే మేము వెళ్ళి అక్కడ బ్రాహ్మణ సంఘాలతో సమన్వయం అయ్యి వాళ్ళ డేటా తీసుకుని, మీ దగ్గర నిరుపేద కుటుంబాలు ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ పరిస్థితిని తెలుసుకొని వాళ్ళ ఆడపిల్లని వివాహం చేయడానికి తల్లిదండ్రులను ఒప్పించి, అమ్మ పురోహితులకు ఇవ్వండి, మీ పిల్ల చక్కగా ఉంటుంది, వారికి వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు అని వాళ్ళని ఒప్పించి, ఇక్కడ పురోహితులను కూడా ఒప్పించి, 33 సంవత్సరాలు దాటిన యువకులను కూడా ఒప్పించి, మీరు సాఫ్ట్వేర్ భార్య కావాలి, ఉద్యోగం చేసే భార్య కావాలి చూడద్దు నాయన, మీ కుటుంబ సాంప్రదాయాలు చూడండి, కుటుంబం ఆనందదాయకంగా కూడా చూడండి అని వీరికి నచ్చచెప్పి ఇద్దరిని సమన్వయం చేసి వారికి వివాహం చేయాలన్న సంకల్పం మాకుంది. తర్వాత భగవంతుడి అనుగ్రహం ఉండాలి, వాళ్ళకు కూడా ప్రాప్తం ఉండాలి. చాలా సంతోషం మూర్తి గారు. మీ బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటో చెప్పండి. వివాహ పరిచయ వేదికలో ఈ విధంగా చేయదలుచుకున్నాం. సరే, మీరు అడగచ్చు, మూర్తి గారు వివాహం అయితే మీరు చేస్తారు, వారు భార్యను పోషించుకోవడం ఎలాగా? చాలామంది నిరుద్యోగ యువకులు చాలామంది ఉన్నారు. పురోహితులు ఉన్నారు, కానీ పెద్ద ఇన్కమ్ లేని పురోహితులు కూడా ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని ముందు నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నామమ్మా. ఏ విధంగా చేస్తున్నారో మీరు అని అడగచ్చు. మన బ్రాహ్మణ యువకులు అనేక ప్రైవేటు పబ్లిక్ రంగాలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది వారిని గ్యాదర్ చేసి వారి ద్వారా వారి కంపెనీలో ఏమైనా వేకెన్సీస్ ఉంటే తప్పకుండా మాకు ఇమ్మని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నిరుద్యోగ యువకులకు కూడా వారి డేటా తీసుకుని వారి బయోడేటాను కూడా మాకు అందజేస్తే వారిని సమన్వయం చేసి తద్వారా వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధంగా నిరుద్యోగ నిర్మూలన మన బ్రాహ్మణులకి ముఖ్యంగా చెయ్యాలన్న ప్రగాఢమైన సంకల్పంతో ముందుకెళ్తున్నాం. రెండవది, సరే వివాహం చేస్తారు, ఉద్యోగం ఇప్పిస్తారు, బాగానే ఉంది. ఇప్పుడు వారు వివాహం వారు చేసుకున్నా, మేము చేయించిన ఉద్యోగం మేము ఇప్పించినా, వారు చేసినా, దేనికైనా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది అందరికీ ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇవన్నీ చేయగలగం. మేము చేయించినా వాళ్ళు చేసినా కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో మన నిరుపేద బ్రాహ్మలు ఏ విధంగా ముందుకు వెళ్ళగలరు, ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోగలరు? అందుకని చంద్రునికో నూలు పోగులాగా మా సంక్షేమ వేదిక ద్వారా ఇప్పటికే ఒక 10-15 డయాగ్నోస్ సెంటర్స్ని సంప్రదించడం జరిగింది. కొన్ని హాస్పిటల్స్ కూడా సంప్రదించడం జరిగింది. వారికి మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా మన బ్రాహ్మణ సభ్యులందరికీ కూడా ఒక ఐడి కార్డు ఒకటి ఇవ్వదలుచుకున్నాం. మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఐడి కార్డు వాళ్ళకి చూపిస్తే హాస్పిటల్స్ కానీ డయాగ్నోస్ సెంటర్స్ కానీ వారి హాస్పిటల్ స్థాయికి తగ్గట్టుగా కొంత డిస్కౌంట్ను మన బ్రాహ్మణులకి ఇవ్వడానికి వారు అంగీకరించారు. దానికి మన సంక్షేమ వేదిక ద్వారా హాస్పిటల్స్ యాజమాన్యానికి, డయాగ్నోస్ సెంటర్స్ యాజమాన్యానికి సర్వదా కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేయడం అనేది. ఈ సంక్షేమ వేదిక ద్వారా మొన్న ఈ మధ్యనే
అపోలో మెడికల్ షాప్స్ కూడా వాళ్ళ యాజమాన్యం వారు మన తెలుగు రాష్ట్రాల్లో అనేక వేల షాపులు ఉన్నాయి. అన్ని అపోలో మెడికల్ షాప్స్లో కూడా మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఐడి కార్డు చూపిస్తే వారికి మందుల మీద కొంత డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా వారు ఒప్పుకున్నారు. 10 to 15% ప్రత్యేకంగా మన బ్రాహ్మణులకు మాత్రమే వర్తించేలాగా వారు ఏర్పాటు చేశారు. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వ్యాపార రంగం, ఉద్యోగాలు ఈ విధంగా మేము నిర్మూలన చేయాలని చెప్పి, అభివృద్ధి చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇంతవరకు మేము ఇలా కార్యక్రమాలు చేసుకొస్తున్నాం. ఇక మున్ముందు చేయబోయే కార్యక్రమాలు కూడా ఏ విధంగా చేయాలి. మూర్తి గారు ఇప్పుడు దాకా చేసినటువంటి కార్యక్రమాలు చెప్పారు. ఇక ముందు ముందు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? మీరు చాలా తెలివిగా అడిగారు క్వశ్చన్. అంటే ముందు ముందు కార్యక్రమాలు ఏ విధంగా చేయబోతున్నారు అనడానికి కారణం ఏంటంటే, మీ ఉద్దేశ ప్రకారం మూర్తి గారు మీరు వివాహం పరిచయ వేదికలో వివాహం చేయడానికి సంకల్పించామని చెప్పారు. వివాహం చేస్తారు, తర్వాత వారికి ఉపాధి ఎలాగంటే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. బాగానే ఉంది. అంటే ఉద్యోగ అవకాశాలు అందరికీ వచ్చే అవకాశం లేదు కదా, చదువుకున్న యువకులకు మాత్రమే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మరి నిరక్షరాస్యత అయినటువంటి యువకులకు, నిరుపేద యువకులకు ఏ విధంగా ఉపాధి కల్పించదలుచుకున్నారు మీరు? వారి కోసమే, ఉద్యోగం రాని వారి కోసం మన బ్రాహ్మణుల్లో అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వారిని కూడా సంప్రదించి వారి వారి వ్యాపార రంగాల్లో మన నిరుపేద బ్రాహ్మణులకి అందరికీ కూడా తగిన అవకాశాన్ని ఇప్పించవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, అది కూడా కుదరని పక్షంలో మన నిరుపేద యువకుల్ని మన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు మన కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక 100 కోట్లు శాంక్షన్ కూడా చేశారు మన బ్రాహ్మణుల కోసం అని చెప్పి. ఆ సంక్షేమ పరిషత్తు పెద్దలను కూడా చైర్మన్ రమణాచార్య గారు కూడా సంప్రదించడం జరిగింది. అలాగే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా వచ్చే అవకాశాలని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నది మన నిరుపేద నిరుద్యోగ యువకుల్ని సంప్రదించి వారికి తగిన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి చేత వ్యాపార రంగంలో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించి వారిని అభివృద్ధిలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం. ఇప్పుడు దాకా చేసినటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. మెడిసిన్స్ పరంగా కానీ, పౌరోహిత్యం చేసేటువంటి పిల్లలకి వివాహం చేయటం కానీ ఇవన్నీ చాలా మంచిగా ముందుకు మంచి సంకల్పంతో వెళ్తున్నారు. ఇంకా బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అసలు మీ సంక్షేమ వేదిక ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇవన్నీ మీరు చేయగలుగుతామని అనుకుంటున్నారా? ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలనుకుంటున్నారు? మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఎప్పుడు ప్రారంభించబడిందని మీరు అడిగారు. నిజంగా చెప్పాలంటే మే 30వ తారీఖున మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆవిర్భించబడింది. 3 నెలల కరెక్ట్గా 8 రోజులైంది ఈరోజుకి. ఈ సుమారు 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలను అద్భుతంగా సాధించగలిగాం. ఏవేంటి కార్యక్రమాలు మీరు అడగచ్చు. ఈ 3 నెలల కాలంలోనే 8,000 మంది మన బ్రాహ్మణ కుటుంబాలని సేకరించడం జరిగింది. వారి ఫోన్ నెంబర్లు, వాట్సాప్ నెంబర్లు అన్నీ చేసి దానికి తగ్గట్టుగా 3 వాట్సాప్ గ్రూపులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం మన బ్రాహ్మణ్స్ కోసం. 3 వాట్సాప్ గ్రూపుల ద్వారా మన బ్రాహ్మణులందరికీ కూడా సమాచారాన్ని సేకరించి వారికి పంపించి, అదేవిధంగా ఈ వివాహ పరిచయ వేదికలో ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి త్వరలోనే అందరికీ వివాహం జరిగేటట్టు చేయాలన్న ప్రయత్నంలో భాగంగా ఒక 15 మంది మహిళల్ని ఈ మ్యాట్రిమోనీకి వాళ్ళకి వివాహ పరిచయ వేదికలో వారు బాధ్యతలు స్వీకరించారు. వారందరికీ కూడా మన సంక్షేమ వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు చాలా చక్కగా పనిచేస్తున్నారు. అలాగే మరి ఈ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏ విధంగా ఇప్పిస్తారు, మీరు ఎంతమంది తిరగలరు మీ బ్రాహ్మణ సంక్షేమ వేదిక అని మీరు అడగచ్చు. దీనికి ఒక 4 వాలంటరీగా పనిచేస్తూ కేవలం ఓన్లీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలి అన్న సంకల్పంతో వారు అటు వ్యాపారవేత్తల దగ్గరికి ఇటు నిరుద్యోగుల దగ్గరికి కూడా వారి డేటాలను కలెక్ట్ చేసి మాకు చేరవేస్తున్నారు. ఆ విధంగా నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలని యువకులకు వివాహ పరిచయ వేదికల ద్వారా వివాహం చేయాలన్న సంకల్పం. తర్వాత త్వరలోనే
వివాహ పరిచయ వేదిక కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఈ వివాహ పరిచయ వేదిక కూడా కేవలం ఇప్పటివరకు కూడా మేము ఆన్లైన్లో ఉచితంగానే వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నాము. ఎందుకంటే చాలామంది ఎన్నో డబ్బులు వృధాగా వివాహ పరిచయ వేదికలకు కట్టి కూడా వివాహాలు జరగక డబ్బులు పోయి చాలా ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలు ఇప్పటికి ఉన్నాయి. వారందరి కోసం ఉచితంగా వివాహ పరిచయ వేదిక ద్వారా వారికి సమాచారాన్ని సేకరించి వారికి వివాహం అయ్యే వరకు కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేయాలని సంకల్పించాం. ఈ సంక్షేమ వేదిక ద్వారా ఇప్పటి వరకు ఏమైనా వివాహాలు చేశారా? ఎన్ని జంటలు కలిపారు మీరు? మంచి ప్రశ్న వేశారమ్మా. ఈ 3 నెలల కాలంలోనే మేము గ్యాదర్ చేసినటువంటి డేటాలో ఇప్పటి వరకు 12 మందికి వివాహం చేయగలిగామని చెప్పి సంతృప్తి మాకు ఉంది. వారు కూడా ఎంతో ఆనందంగా ప్రతిరోజు వాళ్ళు ఫోన్ చేస్తూ మీరు మాకు వివాహం చేసి చాలా పుణ్యం కట్టుకున్నారు మూర్తి గారు, మీ బ్రాహ్మణ సంక్షేమ వేదికకి మేము సర్వదా కృతజ్ఞులుగా ఉంటామని చెప్పి వారు కూడా కృతజ్ఞతగా తెలపడం జరిగింది. వారికి కూడా మా సంక్షేమ వేదిక తరపున అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఒక వివాహం 12 మందికి వివాహం చేయడమే కాకుండా నిరుద్యోగ మందిలో కూడా నిరుద్యోగ యువకుల్ని వ్యాపారవేత్తలని కలిసామని చెప్పాను మీకు ఇందాక. దాని ద్వారా ఇప్పటి వరకు 26 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. వారు కూడా ఉద్యోగం చేసుకుంటున్నారు. వారు కూడా కృతజ్ఞతగా ఫోన్లు చేస్తూ మీకు బ్రాహ్మణ సంక్షేమ వేదికకి మా ఉద్యోగం అడ్డంకని మీరు అనుకోవద్దు, మాకు సెలవు దినాల్లో వచ్చి మీకు కూడా మేము సర్వీస్ చేస్తామని చెప్పి వాళ్ళ కృతజ్ఞతగా చెప్పడం అది మాకు చాలా సంతోషంగా అనిపించింది. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంఘం ఏర్పాటు వెనకాల ఎవరైనా ఉన్నారా సార్? సంఘం ఏర్పాటు వెనకాలంటే ఆ గాయత్రి మాతే వెనకాలని మమ్మల్ని నడిపిస్తున్నాం. బ్రాహ్మణులందరూ వెనకబడి ఉన్నారు. ఈ బ్రాహ్మణులు వారిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీకు అప్పగిస్తానని చెప్పి గాయత్రి మాత ఆశీస్సులతోటే మేము ముందుకెళ్ళడం జరుగుతాం. తెలుగు రాష్ట్రాల్లో మీ సంఘాన్ని ఎలా విస్తరించబోతున్నారు సార్? మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో గవర్నింగ్ బాడీని వేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో కమిటీ వేసి తర్వాత నియోజకవర్గాలు వేసి ఆ తర్వాత జిల్లా వారీగా మండల వారీగా ప్రతి గ్రామ వారీగా కూడా కమిటీలు వేసి బ్రాహ్మణుల అభివృద్ధి కోసం తొందరగా నిర్ణయం తీసుకోబోతున్నాం. అతి తొందరలోనే బ్రాహ్మణుల అభివృద్ధికి చేయూతనివ్వాలని చెప్పి మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆశయం. ఈ వేదిక ద్వారా మీ యొక్క డిమాండ్స్ ఏమిటి? బ్రాహ్మణులకి ఎలా న్యాయం చేయాలనుకుంటున్నారు? ఇతర సంఘాలతో కలిసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే మీరు ఒంటరి పోరాటం చేయాలనుకుంటున్నారా? ఒంటరి పోరాటం చేయాలని చెప్పి ఎప్పుడూ మాకు ఉండదమ్మా, ఉండబోదు కూడా. అన్ని సంఘాలను కలుపుకుంటూ ఏ సంఘం అయితేనే అందరూ మన వాళ్ళే, మన బ్రాహ్మిన్సే, అందరూ కలిసి ఒకే కమ్యూనిటీ కాబట్టి అన్ని సంఘాలతో కలుపుకుంటూ సంఘాలన్నీ కూడా ఒకే కుటుంబంలాగా ఉండాలని చెప్పి మా ఆశయం. అన్ని సంఘాలని కలుపుకుంటూ అందరి సహాయ సహకారాలు సలహాలు తీసుకుంటూ ఎవరు తీసుకున్నా కూడా మన బ్రాహ్మణుల అభివృద్ధి కోసమే చేస్తాం కాబట్టి వారందరూ కూడా మాకు మిత్రులే, ఎవరు శత్రువులు లేరు. అన్ని సంఘాలతో కలుపుకుంటూ అందరూ కలిసి పోరాటం చేస్తే బాగుంటుందని మా ప్రధాన ఉద్దేశం. అలాగే మన బ్రాహ్మణులకు విదేశీ విద్య కోసం వెళ్ళాలన్నా కూడా ఏ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలన్నా బ్రాహ్మణ కుల సర్టిఫికెట్ కావాలని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కుల ధృవీకరణ పత్రాన్ని ఏ విధంగా పొందాలి, ఎక్కడి నుంచి వస్తుందని చాలామందికి తెలియట్లేదు. అందుకోసం వారి కోసం మా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా వారికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉచితంగానే వారికి అందజేస్తూ ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకువెళ్ళి వారు ఆధార్ కార్డు వాడు అటాచ్ చేసి మీ సేవలో అప్లై చేసినట్టయితే తద్వారా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారి ద్వారా మనకి క్యాస్ట్ సర్టిఫికెట్ వస్తుంది అందరికీను. ఈ కార్యక్రమం మేము ఉచితంగానే చేయదలుచుకున్నాం. వారందరికీ కూడా ఎవరైనా బ్రాహ్మణులకి క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే మా దగ్గర వచ్చి ఉచితంగా తీసుకోవచ్చు. అలాగే ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మన బ్రాహ్మణుల కోసం అదే ఇతర వర్గాలు కూడా ఓసీ కోసం 10% రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 10% రిజర్వేషన్ మనం పొందాలంటే ముఖ్యంగా మన బ్రాహ్మణ యువతి యువకులు కూడా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఆ సర్టిఫికెట్ ఒకటి మనం పొందాలి. అది కూడా ఎంఆర్ఓ ద్వారానే వస్తుంది. దానికి కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. మమ్మల్ని సంప్రదిస్తే తగిన ఏర్పాట్లు చేసి ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇప్పిస్తే ఉద్యోగానికైనా దేనికైనా వ్యాపారానికైనా మనకి రేపొద్దున దేనికైనా కూడా 10% రిజర్వేషన్ కోటాలో మనకు వర్తిస్తుంది. అది ఆ విధంగా కూడా ముందుకెళ్తున్నాము. అనేక రంగాల్లో బ్రాహ్మణులను అతి తొందరగా డెవలప్ చేయాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. వ్యాపారం చూసాం, ఉద్యోగం చూసాం, వివాహం చూసాం, అన్నీ చూసాం. అలా కాకుండా
మన బ్రాహ్మణుల్లో మనకు తెలియకుండా కళారంగంలో చాలామంది కళాకారులు ఉన్నారు. వారి కళని అభివృద్ధి చేసుకోలేక అలాగా తెర వెనక చాటు బొమ్మలాగా ఉండిపోతున్నారు. వారిలో ఉన్న కళను బయటికి తీసి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అనేకం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక కదా తెలుస్తున్నాం. కాబట్టి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మా వాట్సాప్ గ్రూప్కి వారి యొక్క ఫోన్ నెంబర్లు వారి డేటా పెడితే తప్పకుండా వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాల్లో చేయూతని ఇస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. మీరు సంఘం స్టార్ట్ చేసి 3 నెలలే అయ్యింది. చాలా మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. మీ ద్వారా లబ్ధి పొందిన వారు మా AB6 న్యూస్ ఛానల్కు ఒక వీడియో పంపించారు. మీకు చిన్న సర్ప్రైజ్ చూడండి సార్. అందరికీ నమస్కారం అండి. నేను కళ్యాణి. నేను ఈ కొత్తగా వచ్చిన ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదికలో జాయిన్ అయ్యాను. చాలా మంచి మంచి సర్వీసెస్ ఉన్నాయి దీంట్లో. నాకు ఇందులో చాలా చాలా నచ్చింది హెల్త్ గురించి అండి. ఫస్ట్ హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఆల్. హెల్త్కి సంబంధించి దీంట్లో డయాగ్నోస్టిక్ సెంటర్లో మనం యూజ్ చేసుకోవడానికి కన్సెషన్స్ కానీ, ఇంకా అపోలో ఫార్మసీలో మెడిసిన్స్ కోసం కన్సెషన్స్ కానీ, ఇది చాలా చాలా మంచి పని. చాలామందికి ఉపయోగపడింది కూడా. మా బంధువులందరూ కూడా చాలామంది యూజ్ చేసుకున్నారు. ఇట్స్ వెరీ వెరీ గుడ్ వర్క్. నమస్కారం అండి, నా పేరు ఆంజనేయ శర్మ. బ్రాహ్మణ సంక్షేమ వేదికలో జాయిన్ అయ్యాను. వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్లో భాగంగా నిరుద్యోగుల కోసం BSV ప్లేస్మెంట్స్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇది చాలామందికి ఉపయోగపడింది. అందులో నేను నవ్వటం చాలా సంతోషకరంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు వీళ్ళు ఫ్యూచర్లో చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు రాఘవరావు. ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక స్థాపించిన దగ్గర నుంచి నిరుపేదైనటువంటి బ్రాహ్మణులు, మధ్యతరగతి అయినటువంటి బ్రాహ్మణులు వీళ్ళందరికీ కూడా చాలా మేలు జరుగుతుందండి. ముఖ్యంగా ఈ ఆర్థికంగా డబ్బులు లేని వాళ్ళు, వీళ్ళకు ఏదన్నా ట్రీట్మెంట్ జరగాలన్నా, డయాగ్నోస్టిక్ సెంటర్లలోకి వెళ్ళి ఏదన్నా టెస్టులు చేయించుకోవాలన్నా కూడా చాలా ఖర్చులతో కూడినటువంటి పనిగా ఉంది. అటువంటి పరిస్థితులలో ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఈ కార్యక్రమాలు చాలా అందరికీ ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ఈ 15% తక్కువ చేసి ఉన్న రేట్లలో 15% తక్కువ చేసి ఇస్తున్నటువంటి అపోలో వాళ్ళతో నేను టైప్ అయ్యి వాళ్ళతో ఇది చేసి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి బ్రాహ్మణ సంక్షేమ వేదిక వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము కూడా అందులో జాయిన్ అయ్యాం కాబట్టి మేము గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నామండి. ధన్యవాదాలండి. దీనిపై మీ స్పందన చెప్పండి సార్. స్పందన కన్నా ముందు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రారంభించి 3 నెలలు అయ్యింది. ఈ 3 నెలల కార్యక్రమంలోని ఇంత అపూర్వ స్పందన వచ్చిందంటే ఒక సామెత ఉంది, పుట్టగానే ఆవకాయను తిన్నాం మేము ఆల్రెడీ. అటువంటి ఈ బ్రాహ్మణుల కోసం ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్లాలన్న తపన మాలో ఇప్పుడు బాగా ఉత్సాహంగా పరిగెడుతోంది. దాన్ని ఉద్దేశంలో పెట్టుకుని మీరు అడిగారు ఇందాకనే, పురోహితులకు వివాహాలు అన్నారు, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు అన్నారు. మరి నిరుద్యోగులకు ఏం చేస్తున్నారు, వారిని ఎలాగా ఉపాధి కల్పించడం? నిరుద్యోగ బ్రాహ్మణులు ఉన్నారు, నిరుద్యోగ యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వారి కోసం దానికోసమే మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. మొన్ననే బాగా నిరుపేద నిరుద్యోగులకు కూడా ప్రధానమంత్రి గారు పెట్టినటువంటి ముద్రా లోన్ కానీ, లేకపోతే PMEG లోన్లు కానీ, వాటి ద్వారా వీళ్ళకి ఉపాధి కల్పించి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించాలనే ఉద్దేశంతో మా దగ్గర కరెక్ట్గా సబ్జెక్ట్ ఉంటే ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది అన్న ఒక సంకల్పంతో మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిన్ననే మేడ్చల్ జిల్లాలో ఎన్ని బ్యాంకులు అయితే ఉన్నాయో అన్ని బ్యాంకులకి ఒక లీడ్ బ్యాంక్ అని ఒకటి ఉంటుందమ్మా. ఆ లీడ్ బ్యాంక్ మేనేజర్ని కలవడం జరిగింది. వారికి మన బ్రాహ్మణులే కాదు ఇంకా ఇతర కులాల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ చాలామంది, అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో కొన్ని ముద్రా లోన్లు కానీ, PMGY లోన్లు కానీ ఇప్పించే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. మీ సహాయ సహకారాలు కావాలంటే ఆ మేనేజర్ గారు చాలా సంతోషంగా మా యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి
మీరు అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టించండి మూర్తి గారు, పెట్టించి మా బ్యాంకు పంపించినట్టయితే మేము అన్ని బ్యాంకులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము ఇమ్మని చెప్పే లోన్లు అని వారు చెప్పడం, వారికి కూడా మా సంక్షేమ వేదిక తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తొందరలోనే అందర బ్రాహ్మణ కుటుంబాలకి, అంటే ఒక మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక అని కాదు, ఏ సంఘంలో మెంబర్ అయినప్పటికీ కూడా వారు వచ్చి మమ్మల్ని మాకు కూడా ఏదైనా వ్యాపారానికి లోన్ ఇప్పించండి అంటే తప్పకుండా ముందు వారికి సహృదయంతో వారికి ఇప్పించి వారి కుటుంబాన్ని కూడా పైకి తీసుకొచ్చే ఏర్పాట్లు తప్పకుండా చేస్తామని చెప్పి మేము సభావేదిక ద్వారా తెలియజేస్తాం. నియోజకవర్గాల వారీగా మీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. రాబోయే ఎలక్షన్స్లో ఏదైనా రాజకీయ పార్టీ గెలుపుకి మీరు వెనకాల ఉండబోతున్నారా సార్? ఈ సంక్షేమ వేదికకి వెనకాల ఎవరూ లేరు. మన సంకల్ప బలం గట్టిగా ఉంటే భగవంతుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అన్న నమ్మకంతో ఈ సంక్షేమ వేదిక ఏర్పాటయ్యింది. తర్వాత మీరు అడిగారు, ఈ అన్ని నియోజకవర్గాలు వేశారు కదా మూర్తి గారు, ఈ రాజకీయ పార్టీ గెలుపుకి ఏమైనా మీరు కారణం కాబోతున్నారా అని అడిగారు. రాజకీయ పార్టీ గెలుపు కన్నా ముందు బ్రాహ్మణ అభివృద్ధే గెలుపుగా సాధించాలని మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రధాన ఉద్దేశం. అలాగని చెప్పి ఏ పార్టీకి మేము తొత్తు కాకుండా అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలకి అతీతంగా అన్ని పార్టీలు మేము కలుపుకుపోయి, ఏ పార్టీ అయితే బ్రాహ్మణుల్ని గుర్తించి వారి అభివృద్ధి కోసం పాటుపడుతుందో ఆ పార్టీకి తప్పకుండా మేము పాటుపడతాం, వాళ్ళ గెలుపుకు దగ్గరుండి మరీ పాటుపడతాం. అలాగే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ 2024 అసెంబ్లీ ఎలక్షన్లో కానీ 10% రిజర్వేషన్ ఎలాగైతే ఉందో ఆ రిజర్వేషన్ ప్రకారం బ్రాహ్మణులకి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక బ్రాహ్మణుడికి టికెట్ ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. ఏ పార్టీ అయితే మనం గుర్తించి మాకు టికెట్ ఇచ్చిందో ఆ పార్టీకి తప్పకుండా మేము గెలుపు కోసం కృషి చేసి తప్పకుండా మా క్యాండిడేట్ మేము గెలిపించుకుంటాము. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ అసెంబ్లీ నియోజకవర్గం కానీ జిహెచ్ఎంసీలో కార్పొరేషన్లో ప్రతి కార్పొరేషన్లో కూడా మా అభ్యర్థిని తప్పకుండా నిలబెడతాము. వారికి అనుభవం లేకపోతే ట్రైనింగ్ ఇస్తాము, అనుభవం ఉన్న వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి వారి గెలుపుకి ప్రధానంగా గట్టిగా కృషి చేసి కొన్ని సీట్లు తప్పకుండా బ్రాహ్మణులు ఈసారి గెలుస్తారని చెప్పి మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఒకవేళ ఏ పార్టీ కూడా బ్రాహ్మణుల్ని గుర్తించి టికెట్ ఇవ్వకపోతే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామమ్మా. ఆ విధంగానే సరే మన బ్రాహ్మణ సత్తా చాటుకోవాలని. అలాగే రేపు 27వ తారీఖుని ఉప్పల్ నియోజకవర్గంలో మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక పక్షాన తెలుగు ముద్దుబిడ్డ శ్రీ పివి నరసింహారావు గారి 100వ జయంతి ఉత్సవాలని ఘనంగా జరపాలని మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్ణయించింది. అలాగే ఈ సంవత్సరం కార్తీక వన సమారాధన డిసెంబర్ 6వ తారీఖున మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరఫున ఘనంగా జరపాలని గట్టి సంకల్పం తీసుకుంది మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక పక్షాన. దీనికి ప్రతి ఒక్క బ్రాహ్మణ కుటుంబాల నుంచి కూడా ఉచితంగా వారికి ఏం ఫీజు లేకుండా అందరూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరఫున సమారాధన ఘనంగా జరుపుకోవాలని వారికి ఆహ్వానం పంపడం జరుగుతుంది. ఈ కార్తీక వన సమారాధన కానీ పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు కానీ ఇవన్నీ మన స్వార్థంతో మన బ్రాహ్మణుల కోసం చేస్తున్న కార్యక్రమాలు. సరే, మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ఇంతవరకు మేము చేసిన కార్యక్రమాలు కానీ చేయబోయే కార్యక్రమాలు కానీ ఓన్లీ మన స్వార్థం కొద్దీ మన బ్రాహ్మణుల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. కానీ ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక మన బ్రాహ్మణుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ వారి అభివృద్ధి కోసం పాటుపడుతూ వారే కాకుండా మనమే కాకుండా అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి కూడా అందరూ కూడా సర్వే జన సుఖనో భవంతు అన్నట్టుగా అందరూ క్షేమం కోరి రాబోయే కొద్ది రోజుల్లోనే మన ప్రపంచంలోనే మహమ్మారిగా తలెత్తినటువంటి ఈ కోవిడ్-19 ఈ కరోనాని నిర్మూలన కోసం తొందరలోనే ఒక మహత్తరమైనటువంటి యాగం చేసి ఈ కరోనా నిర్మూలనకి తోడ్పడాలి, అందరి క్షేమం కోసం ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో అది కూడా చేయడానికి నిర్ణయించాం. తొందరలోనే ఆ తేదీ కూడా మేము ప్రకటిస్తాం కమిటీ నిర్ణయించుకుని. కాబట్టి మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ఈ 3 నెలల కాలంలోనే ఇంత స్పందన వచ్చినటువంటి, అసలు ఇంత స్పందన ఉందని మాకు నిజంగా తెలియదమ్మా. మీ ఛానల్ ద్వారా మీరు ఈరోజు మాకు తెలియపరిచారు. AB6 న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు మా సంక్షేమ వేదిక తరఫున తెలియజేస్తున్నాం. చాలా సంతోషం మూర్తి గారు, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మీ ద్వారా మేము.
మీ సంఘం ద్వారా బ్రాహ్మణులందరికీ మంచి జరగాలని మా AB6 న్యూస్ ఛానల్ కోరుకుంటుంది. చాలా సంతోషం అమ్మా. మాకే కాదు, మమ్మల్ని ఈ వేదిక ద్వారా పరిచయం చేసి మీ AB6 న్యూస్ ఛానల్ వారికి ప్రపంచం అంతటికీ కూడా మీరు చేయగల సత్తా మీ దగ్గర ఉంది. దానికి మమ్మల్ని ఎంచుకుని బ్రాహ్మణ సంక్షేమ వేదిక అధ్యక్షునిగా నన్ను మీ స్టూడియో ద్వారా పరిచయం చేస్తున్నందుకు ఎల్లప్పుడూ కూడా మీ AB6 న్యూస్ ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మూర్తి గారు. నమస్కారం. ధన్యవాదాలు. ఎన్నో సంఘాలు ఉన్నాయి, మరో సంఘం పుట్టుకొచ్చింది. బ్రాహ్మణులందరినీ ఐక్యం చేయటమే కాకుండా సమస్య ఉంటే డోర్ టు డోర్ వారి సమస్యలను పరిష్కరిస్తామంటున్న మన విప్రనేత. ఇది ఈ వారం విప్రనేత మనోగతం. వచ్చే వారం మరో విప్రనేతతో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ విరూప.